శ్రీమేధ విద్యార్థులందరకు శుభోదయం. రేపు మార్చి 1వ తారీఖు సంస్కృతం ప్రథమ సంవత్సరం ఎగ్జామ్ జరగబోతుంది కనుక ఆ ఎగ్జామ్ ఏ విధంగా మీరందరూ కూడా రాస్తే మంచి మార్కులు 100కి 99 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి ముఖ్య సూచనలు ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చక్కగా పాటించి చక్కగా ప్రిపేర్ అయినట్లయితే మీ అందరికి కూడా చక్కగా 100కి 99 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. నేను రోమ్ నెంబర్ వైజ్గా ఇవన్నీ ఏ విధంగా రాయాలో మీకు చెప్పటం జరుగుతుంది. అవన్నీ కూడా చక్కగా వినండి. మీరందరూ కూడా ఈ రోమ్ నెంబర్ వైజ్గా ఒకసారి అంటే 1వ రోమన్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వాళ్ళకి 1వ రోమన్ నుంచి 16 రోమన్ వరకు ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చెప్తున్నాను. మొదట ఫస్ట్ రోమన్ మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫస్ట్ రోమన్ నీతి శ్లోకాలు. ఆ నీతి శ్లోకాల్లో మనం చదివినటువంటి 6 శ్లోకాల్లో మొదటి ఒక్క శ్లోకమే వస్తుంది. ఆ ఒక్క శ్లోకం రాసేటువంటి విధానం ఏ విధంగా రాయాలి అంటే చక్కగా ఆ శ్లోకం బాగా వచ్చిన వాళ్ళు అది మొదట్లోనే రాయండి. కొంచెం స్లో రన్నర్స్ అయితే దాన్ని కొంచెం తర్వాత రాసేదానికి ప్రయత్నం చేయండి. అయితే రాసే విధానం ఏంటంటే మనం ఫస్ట్ శ్లోకానికి కవిపరిచయం రాయడం, ఆ తర్వాత ఒక 2 లైన్లు గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత శ్లోకాహ అని హెడ్డింగ్ పెట్టండి. శ్లోకాహ అని హెడ్డింగ్ పెట్టి శ్లోకం చక్కగా ప్రజెంటేషన్ అక్షర దోషాలు లేకుండా ప్రజెంటేషన్ చేయండి. తర్వాత ఒక 2 లైన్లు గ్యాప్ ఇచ్చి భావం రాయండి. ఈ విధంగా ఒకే పేజీలో వచ్చేలాగా చక్కగా అక్షర దోషాలు లేకుండా రాయండి. నెక్స్ట్ ఇక రెండవ రోమన్లో పద్య భాగంలో లాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఈ పద్య భాగంలో లాంగ్ ఆన్సర్ మనకి ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దీని గురించి కొంచెం ఆలోచన చేయాలి. కనుక దీన్ని లాస్ట్లో రాస్తే మంచిదని నా ఉద్దేశం. దీన్ని లాస్ట్లో రాయండి, రాస్తే మంచిగా ఉంటుంది. అలాగే థర్డ్ రోమన్ కూడా గద్య భాగం లాంగ్ ఆన్సర్, దీన్ని కూడా లాస్ట్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు కూడా. ఇక మనకి వరుసగా ఉన్నటువంటి క్రమంలో ఫోర్త్ రోమన్ ఉపవాచకం 2 మార్క్స్ ఉంది. ఉపవాచకం 2 మార్క్స్ మొత్తం మనకి 8 ప్రశ్నలు ఇస్తారు. ఈ 8 ప్రశ్నల్లో మనకి ఉపవాచకం 8 ప్రశ్నల్లో వాటిల్లో 8 ప్రశ్నల్లో మనం రాయాల్సింది 4 మొత్తం 8 మార్కులు. ఒక్కోదానికి 2 మార్క్స్ ఉంటుంది. అయితే మనకి 6 ప్రశ్నలు ఇస్తారు. మనం చాయిస్ కూడా రాస్తే మంచిది. ఎక్కడైనా అక్షర దోషాలు పోయినా కూడా మనకి ఫుల్ మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తర్వాత ఇవన్నీ కూడా రాసే విధానంలో ఒకటి ఆన్సర్ రాశాక ఒక లైన్ గ్యాప్ ఇచ్చి రాసినట్లయితే ప్రజెంటేషన్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫోర్త్ రోమన్ అయిపోయాక ఇక 6th రోమన్ అలాగే 5th రోమన్ ఈ రెండు కూడా సందర్భాలు మొదట్లో బాగా వచ్చిన వాళ్ళు మొదట్లోనే రాయండి, చాయిస్ కూడా అక్కడే రాసేయండి. అలాగే అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. కొంచెం ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు లాస్ట్లో రాస్తే మంచిది. అలాగే 7th రోమన్ 8th రోమన్ 2 మార్క్స్ ఇవి రెండు కూడా మనకి 7th రోమన్ వచ్చేసి 6 ప్రశ్నలు ఇస్తారు. పద్య భాగం 2 మార్క్స్, 6 మనం 3 రాయాలి, 6 మార్కులు. అలాగే ఈ 3 మార్కులు 6 మనం 3 రాస్తే 6 మార్కులు వస్తాయి. ఒక్కోదానికి 2 మార్క్స్. అయితే ఇందులో మనం చాయిస్ కూడా రాసినట్లయితే ఎక్కడన్నా అక్షర దోషాలు పోయినా మనకి ఫుల్ మార్క్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 8th రోమన్ కూడా అట్లాగే, అది కూడా 6 ప్రశ్నలు ఇస్తారు, 3 రాయాలి. అయితే ఇవి ఒకటి చాయిస్ కూడా మనం ఎక్స్ట్రా రాసినట్లయితే చాయిస్ కూడా రాస్తే మనకి మంచి మార్కులు ఎక్కడైనా అక్షర దోషాలు పోయినా ఫుల్ మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక చాయిస్ కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక 9th రోమన్ లెటర్. ఈ 9th రోమన్ లెటర్ అనేది మనకి ఒకే పేజీలో వచ్చేలాగా చూసుకోండి. అలాగే ఒకే పేజీలో వచ్చేలాగా చూసుకోండి, అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. ఒకసారి రాశాక మొత్తం సంస్కృతంలోనే రాయాలి కనుక ఎక్కడ కూడా అక్షర దోషాలు లేకుండా చూసుకోవడండి, ఒకసారి చెక్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే 10th రోమన్ వచ్చేసి మనకి శబ్దాలు,
మనం ఎక్కువ చదివించేది పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలు కాబట్టి అవి రెండే రాయకుండా ఒకటే అదనంగా ఇంకొక శబ్దం కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అక్షర దోషాలు పోయినా మనకి ఇంకోటి ఫుల్ మార్క్స్ పడితే దానికి ఫుల్ మార్క్స్ అంటే ఆ రోమన్‌కి ఫుల్ మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. హై స్కోర్ దీనికే వస్తాయి కాబట్టి అంటే 12 మార్కులు ఎక్కువ మార్కులు దీనికే పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకా 11th రోమన్ వచ్చేసి ధాతువులు. ఇవి కూడా అక్షర దోషాలు లేకుండా దాని ఫార్ములా బాగా గుర్తుపెట్టుకొని అవసరమైతే రఫ్‌గా పక్కన రాసుకొని దాన్ని కూడా రాయడానికి అంటే చాయిస్ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకిక 10th రోమన్ ఏది 11th రోమన్ అయిపోతే ఇక 12th రోమన్, 13th రోమన్ 2 కూడా సందులే. మనకు ఎక్కువ మార్కులు వచ్చేది ఇందులోనే. మనం చాయిస్ కూడా రాస్తే చాలా మంచిగా మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటది. ఈ విధంగా మీరు చాయిస్ కూడా రాయండి. సందుల్లో అక్షర దోషాలు లేకుండా రాయండి. అలాగే ఇక సందులైపోతే హైయెస్ట్ మార్కులు సందులే గనక కొంచెం ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని రాసాక. అలాగే 14th రోమన్ అనువాదాలు. ఈ అనువాదాలు వచ్చేసి మనకి చాయిస్ అనేది ఏముండదు. కనుక 1కి 2 సార్లు బాగా చదివి దాన్ని ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేసేటువంటిది చేయండి. జాగ్రత్తగా ప్రశ్న బాగా చదివి ఆన్సర్ చేయండి. అది 14th రోమన్. అలాగే 15th రోమన్, 16th రోమన్ 2 కూడా 1 మార్క్సు. 15th రోమన్ వచ్చేసి పద్య భాగం 1 మార్క్సు. ఈ పద్య భాగం 1 మార్క్స్ వచ్చేసి మనకి చాయిస్ అనేది ఉండదు. కనుక చాయిస్ అనేది ఉండదు కనుక మనం ఏం చేయాలంటే ఎక్కడ కూడా మిస్టేక్ పోకుండా చూసుకోవాలి. ఆ మిస్టేక్ పోకుండా ఉండాలంటే మనం చాయిస్ అనేది ఉంది కాబట్టి అన్నీ కూడా కరెక్టా లేదా అనేది 1కి 2 సార్లు ప్రాక్టీస్ 1కి 2 సార్లు మనం జాగ్రత్తగా దాని ఆన్సర్ కరెక్ట్ రాసామా లేదా అని చెక్ చేసుకోవటం అనేది మంచిది. అలాగే 16వ రోమన్ కూడా దీనికి 16వ రోమన్ కూడా సేమ్ దీనిలాగే దీనికి చాయిస్ ఉండదు. కేవలం 5 ప్రశ్నలే ఇస్తారు. 5 ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే దానిలో ఎక్కడ అక్షర దోషాలు లేకుండా చక్కగా మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నామా లేదా అనేది మరలా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించి అన్ని అన్ని సూచనలు జాగ్రత్తగా పాటించి అందరూ కూడా చక్కగా రాయవలసిందిగా కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు. అలాగే చివరి 5 నిమిషాలు ఒకసారి రాసినటువంటి పేపర్ మొత్తాన్ని కూడా చక్కగా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడైనా మనం మర్చిపోయినటువంటి ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఓవర్ రైటింగ్ రాసిన దాన్ని దిద్దడం అనేది చేయకూడదు. ఈ విధంగా చేసినట్లయితే మనకి బెస్ట్ ఇంప్రెషన్ అనేది పోతుంది. కనుక జాగ్రత్తగా రాయండి. అందరికి కూడా జాగ్రత్తగా రాయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. జైతు భారతం, జైతు సంస్కృతం.